హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనకి అమెజాన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి ట్రాన్స్పోర్ట్ రిప్రజెంటేటివ్ పొజిషన్స్కి హైర్ చేస్తున్నారు. చెన్నై ఆఫీస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మెయిన్ కంటెంట్ చూసే ముందు అందరికి చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. ఈ పొజిషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి పర్ మంత్ 25,000 నుంచి 30,000 వరకు శాలరీ అయితే వేరీ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిప్రజెంటేటివ్ పొజిషన్ అండి. జాబ్ రీసెంట్గా రీపోస్ట్ అయితే చేశారు. కంపెనీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, యాక్టివ్గా హైర్ అయితే చేస్తున్నారు. సో చాలామంది కింద కమెంట్ సెక్షన్లో రాసే ఫస్ట్ పాయింట్, కంపెనీ నుంచి రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పి. మెయిన్గా మనం చేసే మిస్టేక్ మన రెజ్యూమ్. అమెజాన్ జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు మీ రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ రోజుల్లో అన్ని కంపెనీస్ కూడా ఏఐనే యూజ్ చేస్తున్నాయి క్యాండిడేట్ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి. సో జాబ్ యొక్క రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని మీరు మీ రెజ్యూమ్లో కొన్ని కీ వర్డ్స్ అండ్ పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ అది కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు, అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ రిప్రజెంటేటివ్ రిలే ఆపరేషన్కి హైర్ చేస్తున్నారు. ఇది L2 అసోసియేట్ పొజిషన్స్ అండి. సో L2 అసోసియేట్ ఏంటంటే కంప్లీట్గా కస్టమర్స్ అండ్ డ్రైవర్స్ ఎవరైతే అమెజాన్ ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తారో వాళ్ళ మధ్యలో ఉంటారు. ఓకే, ఇక్కడ మీరు మెయిన్ అమెజాన్ కస్టమర్స్తో డీల్ చేస్తారు. ఎస్పెషల్లీ డెలివరీ రిలేటెడ్ వాళ్ళ ప్రోడక్ట్ ఆన్ టైం డెలివరీ అయ్యేటట్టు చూసుకోవాలి. ఒక ప్రోడక్ట్ డెలివరీ అవ్వడానికి ఉండే కామన్ పాయింట్స్ ఏంటి? అడ్రస్ కరెక్ట్గా ఉండడం, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉండడం. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేయాలి. అదే మన మెయిన్ వర్క్. అండ్ సమ్ టైమ్స్ డ్రైవర్ ఎవరైతే మన ప్రోడక్ట్ని డెలివరీ చేస్తున్నారో వాళ్ళకి అడ్రస్ ఐడెంటిఫికేషన్ కష్టంగా ఉండొచ్చు, లేదా వాళ్ళు డెలివరీ చేయడానికి ట్రై చేసినప్పుడు ప్రిమిసెస్ క్లోజ్గా ఉండొచ్చు. సో ఇక్కడ మన మెయిన్ వర్క్ ఏముంటుందంటే, యాజ్ ఎ L2 అసోసియేట్ మీరు కస్టమర్స్కి కాల్ చేసి మీరు ఏ పర్టికులర్ టైంలో అవైలబుల్గా ఉంటారు. ఎస్పెషల్లీ సమ్ టైమ్ బిజినెస్ అడ్రస్ ఇస్తారు. ఓకే, డెలివరీ బిజినెస్ ప్లేస్కి అవుతుంది. సో ఆఫీస్ మ్యాక్సిమం 5-6 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో ఆ డీటెయిల్స్ కనుక్కోవడం. కొన్ని బిజినెస్ నైట్ పూట ఆపరేటింగ్లో ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ కనుక్కోవడము. సేఫ్ ప్లేస్ ఎక్కడైనా ఉందా ప్రోడక్ట్ డెలివరీ చేయడానికి. అండ్ మెయిన్గా డ్రైవర్స్కి అడ్రస్ ఫైండ్ కష్టం అవుతే అడగడము, లొకేషన్ పిన్ పాయింట్స్ అడగడము, ల్యాండ్ మార్క్స్ అడగడము. ఇవన్నీ కూడా మన మెయిన్ వర్క్. డే టు డేలో మనము ఇవే డీల్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. ఎనీ డిగ్రీ క్యాండిడేట్ అండి, ఈ పొజిషన్కి మీరు డిగ్రీ కంపల్సరీగా చేసి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ. అండ్ వెన్నెవర్ కస్టమర్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ కానివ్వండి, మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పార్ట్ మెయింటైన్ చేయాలి. అంటే ఇన్ ఫ్యూచర్లో దీని రిలేటెడ్ ఎవరైనా రిపోర్ట్ అడిగినా, ఆ రిపోర్ట్ చెక్ చేసినా వాళ్ళకి అన్నీ కూడా చాలా క్లియర్గా అర్థం కావాలి. సో మీకు MS ఆఫీస్లో ఎక్సెల్ గురించి తెలిసి ఉండాలి. సో నేను ఇక్కడ 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. బట్ అమెజాన్ అనేది చాలా పెద్ద కామర్స్ ప్లాట్ఫాము. ఒక్క రీజియన్లోనే వేలల్లో లక్షల్లో ప్రోడక్ట్స్ అయితే డెలివరీ అవుతూ ఉంటాయి. అండ్ వేలల్లో క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ డెలివరీ చేయాలి, సేఫ్ ప్లేస్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కేసు కూడా ఒక ఏజెంట్గా, ఒక అసోసియేట్ లాగా మీరు గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ MS ఆఫీస్ ఎక్సెల్ రావడం చాలా ఇంపార్టెంట్. టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. అవుట్లుక్ గురించి, MS వర్డ్ గురించి మీకు తెలిసి ఉండాలి. సో ఈ పాయింటే మెన్షన్ చేశారు. మీకు ప్రీవియస్గా
లాజిస్టిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. బట్ ఈవెన్ ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వ్యూయర్స్, వెంటనే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. రీసెంట్గా పోస్ట్ అయింది, వర్చువల్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. మీరు ఇంటి నుంచి హ్యాపీగా ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆ కిట్ ఏదైతే ఉందో అది కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేను మీకు ఇక్కడ రెజ్యూమ్ ఫార్మాట్ చూపిస్తాను. అంటే ఈ పర్టికులర్ జాబ్ రోల్కి రెజ్యూమ్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వ్యూయర్స్, మీరు ఇక్కడ చూడండి, నేను ఒక ఫార్మాట్లో రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేశాను. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్, రిలే ఆపరేషన్. ఓకే, ఇక్కడ మీ కోర్ స్కిల్స్లో మీరు కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఎస్కలేషన్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడము, కేస్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ కీవర్డ్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, మీరు ప్రీవియస్గా కస్టమర్ సర్వీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ కస్టమర్ సర్వీస్ కేస్ స్టడీస్ గురించి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ మీ ఆఫీస్ స్కిల్స్ లైక్ VLOOKUP, XLOOKUP, ఇవన్నీ పివోట్ టేబుల్స్, మీకు MS ఆఫీస్లో ఏమేమి వచ్చో అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయండి. మీరు డిగ్రీ చేసి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, ఆ పాయింట్ కూడా మెన్షన్ చేయండి. సో ఇదే ఫార్మాట్లో రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి అని అనట్లేదు. ఈ ఫార్మాట్ ఫాలో అవుతే అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో నేను 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఫర్దర్గా చెక్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ టు లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. వ్యూయర్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, చాలా బూస్టప్ ఇస్తుంది, నీడీ పీపుల్ వరకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ప్లీజ్ టు సపోర్ట్ ఛానల్. థ్యాంక్ యూ.